నేనింత హ్యాపీగా నవ్వుతూ లోపల చాలా బాధ పెట్టుకొని వీళ్ళతో ఇలా మాట్లాడుతున్నానంటే, లాస్ట్ ఇయర్ నేను డబ్బులు కట్టి మరీ డిప్రెషన్‌లోకెళ్ళిన సిట్యుయేషన్ గుర్తుకొస్తుంది వీళ్ళందరిని చూస్తుంటే. ఏందంటే నేను వెయిట్ ఉంటాననమాట. ఆ వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని ప్రొడక్ట్స్, షేక్స్ బాగా ఫేమస్ అయింది మీకు తెలిసుంటది. అవి యూజ్ చేశాననమాట. అది ఎలా బ్రెయిన్ వాష్ అయిందంటే, మీరు 25% డిస్కౌంట్ వస్తది ఇంత కడితే అని చెప్పి మీరింత తగ్గిపోతారు నెలలో అనేసరికి నేను మునగ చెట్టు ఎక్కేసి మరి నేను తగ్గుతానా అన్నట్టు ఫీల్ అయ్యి, నా దగ్గరున్న డబ్బులు కాకుండా ఈఎంఐ పెట్టుకొని మరి నేను కట్టాననమాట. కట్టిన తర్వాత 2 మంత్స్‌కి 5 కేజీస్ తగ్గిన తర్వాత అమౌంట్ కొద్దిగా డిలే ఉందిలే అని చెప్పి నెక్స్ట్ మంత్ కడదామనుకుంటే, ఈ లోపల 5 కేజీస్ పెరిగిపోయా. ఇంక చూసుకో చారి మా ఇంట్లో నాకు ఒక పెద్ద డిప్రెషనే అసలకి. ఎందుకు తీసుకున్నానురా బాబు అనిపించింది. అది గాక నెల నెల మళ్ళీ ఈఎంఐ కట్టుకోలేక చస్తున్నా ఇప్పుడైతే అసలకి. ఈళ్ళు రీసెంట్‌గా మా అత్తోళ్ళ ఇంటికొచ్చి, "మీ అమ్మాయి ఉందంట గదా! లావుగా ఉందంట గదా! ఆ అమ్మాయికి ఈ ప్రొడక్ట్స్ బా సెట్ అవుతాయి. ఆ అమ్మాయి వెనక వాడిన ప్రొడక్ట్స్ అంతా వేస్టు. ఇవి బెస్టు" అని చెప్పి అనంగానే నాకు వాళ్ళని చూస్తే అనిపిచ్చింది, ఇంక చూడు నాకున్న డిప్రెషన్‌కి ఈఎంఐలు కడతారేమో అని కనుక్కో అన్నట్టు కోపమొచ్చింది నాకు. ఇంకెందుకులే అని చెప్పి మా అమ్మ నా సాయ చూసి, "ఈసారేంటి 1,00,000" అన్నట్టు చూసింది. "ఇంటికి రా నీ సంగతి జెప్తా" అన్నట్టు చూసింది మా అమ్మ అయితే. "ఇది వద్దులే పోండ్రా నాయనా" అని చెప్పి గట్టిగా చెప్పేసి ఇంటికొచ్చేసా నేను.